ఇక డీటెయిల్స్ చూద్దాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో రోడ్ షో వాహనం సిద్దమవుతోంది. ఆగస్టు 1న జరిగే ఈ కార్యక్రమంలో మోదీతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ వాహనాన్ని భోగాపురం తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి స్టిక్కర్లు, భోగాపురం విమానాశ్రయ చిత్రాలతో వాహనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. అభివృద్ధిలో మరొక మైలురాయి ఆవిష్కృతం కాబోతుంది. ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా ఈ వచ్చే నెల ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా భోగాపురం ఎయిర్పోర్టుని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రజలకు అభివాదం చేసే విధంగా కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే వెహికల్ మీద ప్రజలకి అభివాదం చేస్తారో ఆ వెహికల్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అమరావతిలో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ వాహనం కూడా సిద్ధమైంది. మనం చూడొచ్చు, వెనకాల ఉంది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 1వ తారీఖున ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరొక మైలురాయి ఆవిష్కృతం విజయనగరం జిల్లా భోగాపురంలో దాదాపు 4727 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే 1వ తారీఖు వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతుందో ఆగస్టు 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భోగాపురం వస్తున్నారు. ప్రధాని రాకకు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఈ ప్రాజెక్టు కీలకం కావడంతో ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే చెప్పొచ్చు. విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెంది నగరానికి సరసన చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమైంది. కేవలం విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా పరిశ్రమలు, ఉపాధి, ఏదైతే ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన కేంద్ర బిందువుగా మారేలా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుకు రూపకల్పన చేశారని చెప్పొచ్చు. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటిగా చెప్పుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్మాణం చేపట్టింది. నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే కాకుండా మొదట నిర్ణయించినటువంటి గడువు కంటే దాదాపు 5 నెలల ముందే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని సిద్ధం చేయడం జరిగింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు, ఎగుమతులకు, లాజిస్టిక్, ఏరోఫేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి విమానాశ్రయం కీలకంగా కాబోతుందనే చెప్పొచ్చు. దాదాపు ఏదైతే 2703 ఎకరాల విస్తీర్ణంలో 4727 కోట్ల ప్రాజెక్టు, 3800 మీటర్లు రన్వే కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు సౌకర్యార్థం ఇచ్చే విధంగా కూడా చేశారు. దాదాపు 500 ఎకరాలు ఏవియేషన్ హబ్బు, 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్ సిటీకి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలను గ్రోత్ ఇంజిన్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉండబోతుందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రులందరూ కూడా ప్రతిరోజు కూడా సమీక్ష చేస్తున్నారు. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భారీగా ప్రారంభించడం సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలంటే అంగంగా ఏదైతే చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇప్పటికే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ వెహికల్ ఉందో ఈ వెహికల్ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో 3 వ్యక్తులు, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కూడా ఈ వెహికల్లోకి ప్రజలకు అభివాదం చేసే విధంగా కూడా వెహికల్ని అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి.
మంచిర్యాల